సామాజిక బాధ్యత చచ్చిపోతే సమాజం చచ్చిపోతుంది. సమాజంలో అన్రెస్ట్ పెరిగిపోతుంది. అనైతికత పెరిగిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లక్షలాది మంది జనం, వందలాది మంది జనం లేదా వేలాది మంది జనం వచ్చినప్పుడు మీడియా పనేంటి? ఆ జనం అక్కడికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ప్రభుత్వం ఏం వసతి కల్పించింది? ప్రభుత్వ కార్యక్రమా, ప్రైవేట్ కార్యక్రమా? ప్రైవేట్ అయితే ఆ సదరు నిర్వాహకులు ఏం కల్పించారు? ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏం కల్పించింది? ఇవి వాళ్ళకి సంబంధించిన లోపాలని సెట్ చేయడం, అది హైలైట్ చేసి అది పరిష్కరించేలా చూడటం, మంచి జరుగుతుంటే ప్రోత్సహించడం చేయాలి. ఆలయాలకు ఇప్పుడు జనం విపరీతంగా బారులు తీరుతారు. ఎండాకాలం కాబట్టి, సెలవులు కాబట్టి, చదువులు అయిపోయిన తర్వాత తమ బిడ్డల్ని పాస్ అయినటువంటి వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు వెళ్తారు. అదే సందర్భంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు రేపు రాయబోయేటటువంటి పరీక్షల్లో పాస్ కావాలన్న ఉద్దేశంతోనే వెళ్తుంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే సమ్మర్లో సెలవులు కాబట్టి పిల్లలతో సహా వెళ్ళాలనుకునే వాళ్ళు బోల్డంతమంది ఉంటారు. ఇప్పుడు రోజు పత్రికలు ఏం రాస్తున్నాయి? తిరుమలలో బారులు తీరారు, ఇది ఆ బారులు తీరారు అంతంత వరకు బాగానే ఉంటుంది. ఇన్ని కోట్ల ఆదాయం, అన్ని కోట్ల ఆదాయం. ఆదాయం కోసం ఆలయాలు ఉంది, దర్శనం కోసం కదా ఆలయాలు ఉంది, దర్శనం కోసం కదా భక్తులు వెళ్ళేది. ఆ వెళ్ళిన వాళ్ళు హుండీలో వేసేటటువంటి డబ్బులే కదా. అది రాసుకోండి తప్పదనుకుంటే. కానీ ముందు అసలు ఆ భక్తులు వస్తున్నారు కదా, బస్సుల్లో సదుపాయాలు ఎట్లున్నాయి, బస్ స్టాండ్లో సదుపాయాలు ఎట్లున్నాయి, రైల్వే స్టేషన్లో సదుపాయాలు ఎట్లున్నాయి, భోజనాలు ఎలాగ దొరుకుతున్నాయి, కూరలు ఎట్లా దొరుకుతున్నాయి, అక్కడ ఆహారం సక్రమంగా ఉందా లేదా, ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా అక్కడ భక్తులు, అలాగే వాళ్ళకి క్యూ లైన్లోకి వచ్చిన తర్వాతన తగినటువంటి వస్తుందా? ఇవి కదా ప్రొజెక్ట్ చేయాల్సింది. మనం సామాజిక బాధ్యత మర్చిపోయి ఆదాయ వనరుల్ని లెక్కేసేటటువంటి చార్టెడ్ అకౌంటెంట్లుగా మారిపోతున్నామో ఆలోచించుకోవాలి.